నమస్కారం. మనం రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాము. అలా ఈ వనవాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి అడవిలో ఉండేటువంటి బోయరాజు అయినటువంటి గుహుడు ఆతిథ్యం ఇవ్వడము, వాళ్ళు ఇచ్చిన కొన్ని బసర్లతోటి రాముడు ఈ జుట్టుకు దాన్ని లక్ష్మణుడు పెట్టుకుంటే అది గట్టిగా అయిపోయి జటలు కట్టేసి రోజు ఇక హెయిర్ డ్రెస్ చేయకుండా పనికొచ్చే సిస్టమ్ చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా చేసుకుంటూ నదిని దాటి వెళ్ళారు. ఇంతలో కొంత వీళ్ళు వచ్చినటువంటి భరతుడికి విషయాన్ని అంత తెలిసి తల్లిని శిక్షిస్తే మళ్ళీ రాముడు ఒప్పుకోడు అన్న ఒక్క దాని వల్ల ఏమి చేయకుండా తల్లిని వదిలేస్తాడు. ఆ రాముడి మీద ప్రేమ, అంత అభిమానం కలిగినటువంటి వాడు. ఓ పక్కన అన్న వెళ్ళిపోయాడని బాధ, ఈ బెంగతో చనిపోయిన దశరథ మహారాజుని తనేమి సంస్కారాలు చేయడానికి లేకుండా పోయిందని బాధ. ఇలా చివరికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాముడిని ఎలా అన్నా ప్రాధేయపడి వెనక్కి తీసుకొద్దామని చెప్పి అడవికి వెళ్ళడానికి మార్గాన్నంతా కూడా జనాలు సహాయ సహకారాలతో తయారు చేసుకుని వీళ్ళు బయలుదేరారు. కాకపోతే ముందు ఇక్కడ కూడా ఏదో యుద్ధానికి వస్తున్నాడు అన్నట్టు లక్ష్మణుడు చూసి సైన్యంతో అంతా వస్తున్నాడు, భరతుడు నేను యుద్ధం చేసేస్తాను అని ఆవేశపడిపోయి లక్ష్మణుడు బాణాగిణాలు తీస్తే రాముడు నువ్వు కంగారు పడకు, అలాంటి వాడు కాదు భరతుడు అని సముదాయిస్తాడు. సరే, వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకుని తండ్రి చనిపోయాడని చాలా బాధపడి రోదన చెంది అందరూ కలిసి అక్కడ తర్పణాలు పితృదేవతలకు అన్ని చేసుకుని, అంటే ఒక మామూలు మానవుడు ఎలా ఉంటాడో అట్లా పూర్తిగా తండ్రి బాధని చాలా ఇదిగా ఆయన అనుభవించాడు. తిరిగి రావడానికి మాత్రం ఏమాత్రం ఒప్పుకోకుండా ఇక లాస్ట్ కి తెచ్చిన బంగారు పాదుకలు ఇస్తే ఆ పాదుకల్నే పట్టాభిషేకంగా చేసి రాముడు రిప్రజెంటేటివ్ గా పాదుకల్ని పెట్టి చేస్తాను, నువ్వు 14 సంవత్సరాలు దాటాక ఏమాత్రం ఆలస్యమైనా నేను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు మాట తీసుకుని తిరిగి వచ్చి ఆ బయట కంది గ్రామం దగ్గరే తను ఆగిపోయి తను కూడా ఏ వనవాసంలో రాముడు ఏ దీక్షలైతే చేస్తున్నాడో అవన్నీ కూడా భరతుడు అనుసరించాడు. అందుకే చూడండి, రాముడు మాత్రమే కాకుండా అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా అసలు అన్నదమ్ములంటే ఇలా ఉంటారా, ఇలా ఉండాలా, పాసిబులా అన్నట్టు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంతా ఆయన బయటనే ఉండిపోయి అసలు రాజ్యం లోపలికి కూడా వెళ్లకుండా తను ఒక బంటుగా మాత్రమే రాజ్యాన్ని చూసుకున్నాడు తప్ప రాజులాగా ఎక్కడ అనుకోలేదు. సింహాసనం మీద పెట్టింది రాములు వారి పాదుకల్ని పెట్టారు. అలా వెళ్తున్నారు. మరి మహర్షుల్ని దర్శనం చేసుకున్నారు. శరభంగ మహర్షి ఇలాంటి గొప్ప గొప్ప మహర్షులు వాళ్ళు రాముడు ఆ మహర్షి దగ్గరికి వెళ్తూ ఉంటే కూడా చెప్తాడు లక్ష్మణుడికి, చూడు అక్కడ రథాలున్నాయి, నేల మీద ఆనకుండా వచ్చాయి, అవి దైవలోకం నుంచి వచ్చినవి. అంటే రాముడు రాబోతున్నాడు, రాముడు దర్శనం తీసుకున్నాక స్వర్గానికి వస్తాను అని మహర్షి చెప్తాడు. చూడండి, అంటే భూమి మీద ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపం వచ్చింది కాబట్టి ముందు ఆయన్ని చూడాలి, ఆయన్ని చూశాకే మాకు స్వర్గం అని ఇంద్రుడు వస్తే కూడా ఆపి వచ్చి రాముడిని చూసుకుని రాముడు దర్శనం అయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తారు. అంటే వాళ్ళు శరీరం ఎప్పుడు వదిలేయాలనేది కూడా అలాంటి వాళ్ళ చేతుల్లో ఉండేదన్నమాట. సో ఇలాంటి మహర్షుల్ని వాళ్ళందరినీ కూడా దర్శనం, ఋష్యాశ్రమాన్ని చూస్తున్నారు, భరద్వాజ మహర్షిని దర్శనం చేసుకున్నారు. అనసూయాదేవి కూడా అనేక సూచనలు సీతాదేవికి చెప్తుంది. స్వయంవరం ఎలా జరిగిందనే విషయాలన్నీ కూడా తెలుసుకుని ఎంతో ముచ్చట పడుతుంది ఆవిడ. సో ఇవన్నీ జరిగి చివరికి చక్కటి పర్ణశాల కట్టి లక్ష్మణుడు రాముని చేత గృహప్రవేశం చేస్తే ఆయన లక్ష్మణుని పట్టుకుని అంటాడు, నేను వనవాసంలో ఉండి ఎన్ని కష్టాలు పడుతున్నాను అని అందరూ అనుకుంటున్నారు, నాకు తండ్రి లేని లోటుని కూడా నువ్వు తమ్ముడువై ఉండి తీరుస్తున్నావు అని ఆలింగనం చేసుకుంటాడు లక్ష్మణుడిని. అలా ముందు వెళ్తూ ఉంటే లక్ష్మణుడు ముందు, మధ్యలో సీతాదేవి, వెనకాతల రాముడు ఆ పద్ధతులు వెళ్ళేవారంటే
ఆవిడకి రక్షణగా అలా ఉండాలని. కానీ అక్కడ వాళ్ళు మహర్షులకి వాళ్ళకి ఈ విఘాతం కలిగిస్తున్నటువంటి చాలా మంది రాక్షసుల్ని వాళ్ళని అప్పటికే మొదలు పెట్టారు రాక్షస సంహారం. కానీ ఇక రావణాసుడు చెల్లెలు ఈ శూర్పణఖ రాముడిని చూసి ఇష్టపడ్డము, తర్వాత రాముడు కాదంటే లక్ష్మణుడు వెంటపడ్డము. ఇక అందుకే ఆమెకి ఏంటంటే తనకి దక్కని వాళ్ళు ఇక ఉండకూడదు, ఎవరికి దక్కకూడదు, వాళ్ళు బతికుండకూడదు అన్నటువంటి బుద్ధి కలిగినటువంటిది. అందుకే ఎవరికన్నా సరే చూడండి ఆ లక్షణం ఉంటే చొప్పునాది శూర్పణఖ అంటారు. శూర్పణఖని పోల్చడానికి మనం వాడుకునే పోలిక అంటే చొప్పునాది లక్షణం. రాముడు తనను అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు మంచిగా ఉండకూడదు అంటే ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు. దాంతో బాధపడుతూ వెళ్ళిపోయింది. డైరెక్ట్ గా ముందు రావణాసుడి దగ్గరికి వెళ్ళడా, అక్కడ రావణాసురుడి రిప్రజెంటేటివ్ కరదూషణుల దగ్గరికి ముందెళ్ళింది, వాళ్ళని పంపించింది. వాళ్ళు కూడా ఏమి రాముడితో చేయలేపాడు. 14,000 మంది వచ్చారు. వాళ్ళందరినీ ఒక్క చేతి ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు అసలు వాళ్ళకి అర్థమే కాలేదన్నమాట. యుద్ధం ఎలా చేస్తున్నాడో తెలిసే లోపల 14,000 మంది చచ్చిపోయారు. అంటే అంత వీరుడు. కానీ అవన్నీ అయ్యి మళ్ళీ సీతాదేవికి వచ్చేసరికి ఒళ్ళంతా రక్తాలు కారుతున్నాయి రాముడు గారు. సీతాదేవి ఎంతో బాధపడింది. నువ్వు సీతాదేవి కాపలాగా ఉండాలని లక్ష్మణ్ని పెట్టి వీళ్ళందరినీ వేసేసి వచ్చేసాడు ఆయన. సో ఈమె పోయి అక్కడ రావణాసుడికి ఏం చెప్పింది, ఎంతో చక్కటి సౌందర్యవతి అయిన సీతాని నీకు తీసుకొచ్చి నీ భార్యగా చేద్దాము, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు కానీ వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళందరిలోకి అందరికన్నా గొప్ప సౌందర్యవతి సీత, ఆమెని నువ్వు ఇచ్చేయాలి, నీకు తీసుకొద్దాం వస్తే నాకు ఇలా చేశారు కాబట్టి నువ్వు కంపల్సరీగా ఇచ్చేసుకోవాలని. సరే బయలుదేరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు అసిస్టెంట్. మారీచుడికి రా అనే పేరు వింటే చాలు వణుకొచ్చేస్తోందట అప్పటి నుంచి. అంతకుముందు దెబ్బ తిన్నాడు కదా, ఆ మెమరీ అట్లా ఉండిపోయింది. ఎంతో చెప్తాడు అనుకో, రామ అని కూడా కాదట, రా అని పేరు వింటేనే వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఒక బాణం కొట్టేసరికి ఎక్కడికో వెళ్ళి పడ్డాడు. అంత చాలా శక్తిమంతుడు రాముడు అని పూర్తిగా తెలిసినవాడు. కానీ రావణాసుడు ఒప్పుకోడు. ఎన్ని నీతి బోధలు చేసినా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. అయితే ఈ దుర్మార్గుడైన రావణాసుడి చేతిలో చచ్చే కన్నా చావాల్సి వస్తే ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన రాముడి చేతిలోనే చావడానికి సిద్ధమని సరే ఒప్పుకుని అప్పుడు మాయలేడిగా వెళ్ళడము, ఆ సీతాదేవి కోరుకోవడము, ఇవి జరిగాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ టైం ఒక సమయంలో మనసు మైండ్ సరిగా పనిచేయదు అంటారు కదా. ఏ కోరికలు ఎప్పుడు కోరని సీతాదేవి బంగారు రంగుతో ఉన్న ఈ జింకేంటి కొత్తగా ఉంది, ఇది సహజం కాదు కదా అని వదిలేయకుండా దాన్ని కోరుకుంది. అలా కోరుకోవడం ఒక్కటే కాకుండా రాముడు వెళ్ళిపోయి ఆ మారీచుణ్ణి చంపడం, వాడు చనిపోతూ రాముడు గొంతుతో హా లక్ష్మణ హా సీత అండంతో ఈవిడ కంగారు పడ్డము. మరి ఎంతో శ్రద్ధాభక్తులతో అప్పటిదాకా సేవిస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి సీతాదేవి లాంటి మహా ఇల్లాలు మరి అనుమానపడి నా భర్త పోతే నీకు నేను దొరుకుతానని అనుకుంటున్నావేమో, నేను ఎప్పటికీ దొరకనని అనడం చాలా విచిత్రంగా మనకు అనిపిస్తాయి. ఇది ఎందుకంటే ఆ విధి ఆ టైంకి అలా నడిపించింది. ఆమె దానివల్ల మరి భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వచ్చింది కదా. ఎంతటి మరి భూమాతకి పుట్టిందైనా, మహాలక్ష్మి దేవి అవతారంతో పుట్టిందైనా సరే. మరి ఆ లక్ష్మణుడు వెళ్ళాడు, జాగ్రత్తలని చెప్పి వెళ్ళినా గాని రావణాసుడు మాయవేషంలో సన్యాసి రూపంలో రావడము, ముందన్ని చెప్పడము, తర్వాత మరి తను భర్త అని పాపం తెలియక చెప్పింది బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకెళ్లిపోవడానికి. మనం అనుకుంటాం ఏమి చాలా సింపుల్ గా జరిగిందని, కానీ చాలా దయనీయంగా అంటే జుట్టు పట్టుకుని సీతాదేవిని తీసుకెళ్లినట్టుగా ఉంది వాల్మీకి రామాయణంలో. అంత దుర్మార్గంగా ఆవిడ 10 తలలతో ముందు ఆ రావణాసుడు కోరలతో కనిపించేసరిగా కింద పడిపోతుంది ఆవిడ. ఆవిడ శోకంతో విలపిస్తూ చెట్లని, జంతువుల్ని, వాటిలన్నిటి కూడా చెప్పింది,
నన్ను తీసుకెళ్లిపోతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, లక్ష్మణుడు ఎక్కడున్నాడు చెప్పండి అని వాళ్ళందరికి కూడా ప్రాధాయపడుతుంది. అనే దశరథుడికి ఎంతో తెలిసినటువంటి జటాయు అనే పక్షి కూడా రావణాసుడికి మంచి మాటలు చెప్దామని అక్కడ ఆ జటాయు కూడా రెక్కలు కోసేయడంతో కింద పడిపోయాడు. ఈ రావణాసుడు ఇక ఆవిడ్ని తీసుకుని లంకా నగరానికి వెళ్ళిపోయాడు. దారిలో ఈవిడ ఎక్కడన్నా కనబడితే పనికొస్తుందని తన నగల్ని మూటగట్టి కింద విసిరేయడం, అది వానరుల చేతుల్లో పడడం జరిగింది. ఈ రాముడు వెనక్కి వచ్చి సీతను వదిలేసి ఎందుకు వచ్చామని లక్ష్మణుణ్ణి నిలదీస్తే పాపం చెప్పలేకపోతాడు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఇదంతా రాక్షసు మాయ. అసలు పిచ్చివాడిలో తిరుగుతాడు రాముడు. కనబడిన చెట్టు కల్లా, కనబడిన పుట్టకల్లా సీతేది, సీతను చూసారా, సీత ఎక్కడుంది అని చెప్పేసి అలా రాముడు పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటే లక్ష్మణుడు ఎంతో బాధపడిపోతాడు. లక్ష్మణుడు ధైర్యం చెప్తాడు రాముడికి, రాముడు లక్ష్మణుడికి కాదు. ఇంతలో జటాయుని చూసి అయ్యో నా కోసం కష్టపడి జటాయుకి ఇలా అయిందే అని చాలా బాధపడతాడు అన్నమాట. అంటే సీతాదేవి గురించి తెలిసింది తెళ్ళింది అన్న దానికన్నా కూడా తన కోసం ఒకళ్ళు ఇది చేసి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అని చెప్పి జటాయుని పలకరించి చనిపోయాక వాళ్ళకి అన్ని ఉత్తర క్రియలన్నీ కూడా జరిపించే ముందుకు వెళ్ళాడు రాముడు. అయితే ఇలా వీళ్ళు చేస్తున్నారు. మనం మధ్యలో కబంధుడు అనే రాక్షసుడు, కబంధ బాహుచ్ఛేదక రామ అని మనం దీంట్లో చెప్తాం రామనామాల్లో. చేతుల్లో ఎంతో శక్తి ఉన్నటువంటి వాడు, అతని చేతుల్ని ఖండించేసి వీళ్ళిద్దరు కూడా దాన్ని కూడా దాటుకుని బయటికి వెళ్ళారు. అయితే మనకి ఈ రామాయణ ఘట్టంలో ఈ శబరి పాత్ర కూడా ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ లా చెప్పుకుంటాం. సో అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళింది, ఎటుపోయింది అని తెలియకుండా, దశ దిశ తెలియకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళకి మతంగ ముని ఆశ్రమంలో ఆ శబరి కలిసింది. ఆ శబరి కూడా ముందుగానే భవిష్యత్తులో రాముల వారు వస్తారు, నిన్ను అనుగ్రహిస్తారని వాళ్ళ గురువు గారు ముందే ఉపదేశం చేయడము, ఆవిడ ముందుగానే రాముడి కోసం ఎదురు చూస్తూ రామనామం చేసుకుంటూ అక్కడ ముందుగానే ఉంది. సో అలాంటి శబరి ఆతిథ్యాన్ని తీసుకుని, వీళ్ళ శబరి ఇచ్చిన ఆతిథ్యాన్ని రామలక్ష్మణుడు తీసుకుని, మీరు భవిష్యత్తులో దక్షిణ దిక్కుగా వెళ్ళండి, సుగ్రీవుడు మైత్రి చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది అని వాళ్ళకి అప్పటిదాకా ఏ డైరెక్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఒక ఊరట కలిగించి ఆవిడ అక్కడ శరీర త్యాగం చేస్తే ఆవిడకి ఉత్తర క్రియలన్నీ కూడా జరిపించినటువంటి, మనకి ఏంటంటే అసలైన పాయింట్ వదిలేసి అందరూ ఏదో ఆవిడ రుచి చూసి నీకు పెట్టింది శబరి భక్తి అని ఒక్క పాయింటే పట్టుకుంటారు. కానీ అసలు ఆ పాయింట్ మెయిన్ బుక్ లో కూడా మనకి ఎక్కడ కనబడదు. ఇదేంటంటే ఆవిడ రాకముందు నుంచే రాముడు వస్తాడు అని ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉంది. ఎంత అది ఎటువంటి కులము, ఎటువంటి ఇది అన్న భేదం లేదు. చూడండి, రాములు వారు ఒక తపస్సు చేస్తున్న మహర్షులకి సద్గతులను ఎలా కలిగించాడు, పోయేదోవలో పక్షికి సంబంధించిన జటాయుకి ఎలా ఉన్నత స్థితిని కలిగించాడు, స్త్రీమూర్తి అయిన శబరికి కూడా అలాగా. అంటే ఏ రకమైన భేదం లేకుండా అభిమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తరింప చేయడానికి తనవంతు కృషి రాముడు చేశాడు.